హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తినేదండి. అదేంది అంటున్నారా? ఫ్రూట్స్ చూపిస్తూ ఏం లేదండి, ఈ ఫ్రూట్స్ని కొంచెం మాడిఫై చేసి పిల్లల కోసం జెల్లీ కేక్ తయారు చేస్తున్నాం అన్నమాట. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము ఒక ప్యాన్ అనే కాదు, ఏదైనా ఒక 1.5 లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి. ఆ 1.5 లీటర్ వాటర్కి 2 స్పూన్స్ అగర్ పౌడర్ అనేది తీసుకోవాలి. ఈ అగర్ పౌడర్ మనకి సూపర్ మార్కెట్స్లలో కూడా దొరుకుతుంది. ఇప్పుడు అవి వేసుకొని కలుపుకోండి. బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, నార్మల్గా వాటరే. అది తొందరనే డిజాల్వ్ అనేది అవుతుంది. మనము అగర్ కరెక్ట్ మెజర్ తోటే వేయండి. ఒకవేళ కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి. ఎందుకంటే జెల్లీ అనేది ఎగ్జాక్ట్గా ఫామ్ కావాలి అంటే 2 స్పూన్స్ అనేది ఉండాలి 1.5 లీటర్కి. మనము అగర్ కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టినాక, ఇది మొత్తం డిజాల్వ్ అయిపోయాక మరి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టండి. ఇది ఎందుకు అంటే ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు 1 కప్ షుగర్ని ఆ ప్యాన్లో వేసుకొని మొత్తం కలుపుకోండి. తొందరనే కరిగిపోతుంది. ఎక్కువ బాయిల్ వచ్చేదాకా ఏం చూడకండి. నార్మల్గా ఆ షుగర్ అనేది డిజాల్వ్ అయ్యేంత వరకే కలుపుకోండి. ఇప్పుడు అలా కలుపుకున్నాక ఇంకో దాంట్లోకి తీసుకొని ఫస్ట్ కొంచెం ఆ జెల్లీ వాటర్ని అనేది వేసుకోండి. మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు కాదు, కొంచెం కూల్ అయినాక వేసుకోండి. మరీ ఎక్కువ కూల్ కాదు, ఒక 2 మినిట్స్ అంతే, నార్మల్ హీట్ ఉండాలి. తర్వాత మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకోండి. ఇక్కడ మేము ఆరెంజ్ అనేది పీల్ చేయకుండా చూపిస్తున్నాము. ఇంకా కావాలంటే మీరు మొత్తం తొక్క తీసేసి ఓన్లీ అవి మాత్రమే వేసుకోవచ్చు. ఇందులో ఏ ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయో ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ గ్రేప్స్ అనేది నేను ఉల్టా పెడుతున్నా. ఎందుకు అంటే మనము కేక్ రెడీ చేస్తున్నాం కదా, మొత్తం ఇది రివర్స్ బోల్డ్ చేసేటప్పుడు మనకి మంచిగా పైన బ్లాక్ అనేది కనిపిస్తుంది. అలా ఫ్రూట్స్ మనం చేసుకున్న ఈ వాటర్ని 2 మిక్స్ చేస్తూ వేసుకోవాలి. అది రెడీ అయ్యాక కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి, 4 అవర్స్. ఆఫ్టర్ 4 అవర్స్ మీ కేక్ రెడీ. మేము ఇక్కడ స్పూన్ వాడుతున్నాము, మీరు నైఫ్ అయినా వాడచ్చు. నైఫ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అలా చుట్టూ అన్నాక ప్లేట్ని పెట్టి ఇట్లా రివర్స్ చేశాక ట్యాప్ అనేది చేయండి. మనం ఇట్లా కొట్టడం వల్ల ఏం లేకుండా రెడీ అవుతుంది. ఇప్పుడు చూసేస్తున్నారు జెల్లీ కేక్, జెల్లీ ఫ్రూట్స్ కేక్. పిల్లలు ఇప్పుడు ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం ఫ్రూట్స్ పెడితే ఏ పిల్లలు తినరు. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.